సింపుల్ సార్. సక్సెస్కి కళ్ళ ముందర ఎవ్వరికూ కనపడదు, అయితే దాన్ని దాటితే సక్సెస్ మీలో ఉన్నాయి సార్. జస్ట్ దాన్ని దాటి ముళ్ళుపోతే ఆ సక్సెస్ అలా అక్కడ మీలో ఉంది. అదే మాటని వివేకానందులు చాలా బాగా అద్భుతంగా చెప్తారు. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్స్కి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక ఆలోచనని తీసుకో, దాన్నే నీ జీవితం అనుకో. నీ నరము, మెదుటు, మాంసఖండాలు, నీ రక్తంలో ఉన్న ప్రతి ఒక్క కణము, నీ అణువా, నీ రక్తంలో ఉన్న ప్రతి ఒక్క అణువు అదే ఒక ఆలోచన గురించే యోచించేయని. మరొక ఆలోచనల్ని, ఇంకా మిగిలిన ఆలోచనల్ని అక్కడికే వదిలేయి. ఇదే ప్రపంచంలో ప్రచండ వ్యక్తులు డెవలప్ అయిన దావా అని వివేకానందులు చెప్తారు. ఈ బిజినెస్లో ఎవరైతే క్రౌన్, యూసిడి, డిసిడి, డియూసిడి వీళ్ళు ఎవరినైనా చూడండి, వెస్టీజ్ 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 అనే తప్ప వేరే మాట వాళ్ళలో విన్నారా? మీ అప్లయన్స్ ద్వారా విన్నారా? వినే ప్రశ్నే లేదు. వాళ్ళు ఆ క్వాలిటీ ఉన్నందువల్లనే ఈ పొద్దు వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. వెరీ సింపుల్. ఈ పొద్దు రేంజ్ రోవర్, జాగ్వార్, ఆడి Q3, మర్సిడీస్ బెంజ్, BMW ఈ కార్స్ మన టీంలో 7 కార్లు ఉన్నాయి. 7 కార్స్, వరల్డ్ క్లాస్ కార్స్. ఈ 7 కార్స్ అచీవ్ చేసిన అందరూ అచీవర్స్. ఇదే తపనంతో వెళ్ళారు. ఇదే తపనంతో ఈ పొద్దు 4 లక్షలు, 4.5 లక్ష, 8 లక్ష, 9 లక్ష, 19 లక్ష, 34 లక్షలు తీసుకుంటున్నారు. ఇదే తపనాన్ని మీరు ఫాలో చేస్తే మీరు ఆ ప్లేస్కి రావచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ బిజినెస్ సింపుల్గా చెప్తాము, ఈ బిజినెస్ కాపీ చేసే బిజినెస్. ఎస్ ఆర్ నో? కాలేజ్లో కాపీ చేస్తే డిబార్ అవుతారు, ఇక్కడ కాపీ చేస్తే డబ్బు చేస్తారు. వెరీ సింపుల్. ఎవరెవరు మీ అప్లైని కాపీ చేస్తారో ఈ బిజినెస్లో ఆటోమేటిక్గా మీరు డబ్బు సంపాదిస్తారు అనేది ఈ బిజినెస్లో ఉన్న సిస్టమ్. ఎస్ ఆఫ్ కోర్స్ సిద్ధార్థ్ సార్ ఏదైతే చేస్తున్నారో ఈ బిజినెస్లో దాన్ని అలాగే నేను కాపీ చేస్తున్నాను, నాకు 34 లక్షలు వస్తున్నాయి. మేమేమైతే చేస్తున్నామో అదే మన టీంలో ఉన్న లీడర్షిప్ సేమ్ సిస్టమ్ని ఫాలో చేస్తున్నారు. వాళ్ళకి అంత డబ్బు వస్తుంది అంటే ఇక్కడ కూర్చున్న మీకు అంత డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది, అవునా? అది సారీ, వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఛాన్సా చాయిసా? ఛాన్సా చాయిసా? ఛాన్స్ కావాలన్నా చాయిస్ కావాలన్నా? ఏది కావాలా? ఛాన్స్ అంటే రావచ్చు, రాకపోవచ్చు సార్. చాయిస్ అంటే వచ్చి తీరాలి, ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అవునా కదా? చాయిస్ అంటే మన ఆలోచన, మనం ఏదైతే అనుకుంటుంటామో దానికి మన లీడర్షిప్ ఒక మాట, అద్భుతమైన మాట చెప్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి. ఇక్కడ చాలామంది మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ని కొందరిని మీరు గుర్తు చేసుకోనొచ్చు. వాళ్ళందరూ దాంట్లో కొద్దిమంది ఎప్పుడునో ఎవరైనా ఇన్విటేషన్ ఇంటికి తీసుకొని వస్తే ఏం బాగున్నావా అని అడిగేస్తే చిక్కోన్రి వాళ్ళ కథ ముగిసే ఇంకా అయ్యో ఏం బాగుండేదిరా అబ్బా కూర్చో అని స్టార్ట్ చేస్తారు సార్. వాళ్ళేమో ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చింటారు, వీళ్ళు మీరు కాదు సార్, బాగుండావా అని అడిగితే చాలు మళ్ళీ నాకు ఇంకో జాగాలో ఇన్విటేషన్ ఇచ్చేది ఉంది అంటే కూర్చోబా కొంచెం ఉంది చెప్పేస్తాను అని పాత స్టోరీ నుంచి ప్రజెంట్ స్టోరీ వరకు మంచి కథలు ఏది చెప్పరు సార్. అక్కడ అట్టయింది, ఇక్కడ ఇట్టయింది, వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు ఆ మోసం చేశారు, వీళ్ళు ఈ మోసం చేశారు. వాళ్ళ జీవితంలో ఏది మంచిదే జరగదు, అన్నీ ఇలాగే జరుగుతాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారో వాళ్ళకి అదే అవుతుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఏమంటారు?
ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇలాగే ఈ యాక్షన్ అనే టాపిక్లో ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడతాను. చాలామంది మన స్నేహితులు మన పార్ట్నర్స్ ఈ బిజినెస్లో ఫీల్డ్కి యాక్షన్ కోసం, ఫీల్డ్లో యాక్టివిటీ కోసం వెళ్తారు. వెళ్ళి ఒక 3-4 కలుస్తారు, 5-10 మందిని కలుస్తారు. అప్పుడు ఏమైనా ఆ 10 మందిని నో అని చెప్పేస్తే అప్లైన్ ఫోన్ చేయని, ఏం సార్ ఏమో చెప్పండి, మీరు ఏమంటే అంటారు, నాకేమంటే నేను 1 కలిశాను, 2 కలిశాను, 3 కలిశాను, 5 జనాలు కదా 10 మంది కలిశాను, అందరూ ఇలాగే చెప్తున్నారు సార్. ఇంకొక అప్లైన్ చేయని చెప్పని అలా ఆలోచన, వాళ్ళు ఏదైనా జాయిన్ కాలేదా, అక్కడి నుంచి ఇంటికి వస్తాము. ఏమో మనం జీవితమే ఇంత, ఆ దేవుడు మనకి ఎప్పుడు ఇలాగే చేస్తుంటాడు. ఏది అనుకున్నా ఇలాగే అవుతుంది. స్టార్టింగ్ ఖుషిగా ఉంటాము, తర్వాత బేజారైతుంది. ఏది అనుకుంటేనూ నా చేతిలో ఏదీ కాదు, ఇదే నా లైఫ్ అని బేజారుగా వస్తాము. తప్పి అప్పుడు ఎవరైనా వాళ్ళ మక్క మీద కోడిగుడ్డు కొట్టేస్తే ఆమ్లెట్ అయిపోవాల, అంత వేడివేడిగా వస్తుంటాం. ఎదురులో ఎవరైనా ఖుషిగా వస్తే, ఖుషిగా మాట్లాడేకొస్తే వాడును వీళ్ళు మకం చూసి వీడిని ఇప్పుడు మాట్లాడించేదొద్దు, మన జోష్ పోయిస్తుంది అనుకొని వాళ్ళు ఇటు అబౌట్ టర్న్ అనుకొని పోవాలా. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎప్పుడైనా ఖుషి అనేది దొరుకుతాయా? ఇంకా కొద్దిమందిని చూశాను సార్, ఇంకా కొద్దిమంది నేను చూశాను ఫీల్డ్లో యాక్షన్ చేసేవాళ్ళని. వాళ్ళు ఎంతే నెగిటివ్ వస్తేనో ఖుషిగా, సార్ ఇప్పుడు ఒకరిని మాట్లాడించాను, ఒక గుడ్ న్యూస్. ఏమన్నారు అంటే వాళ్ళు ఈ బిజినెస్ని నా అని చెప్పారు సార్, అందుకే నాకు ఖుషి ఆయా, మీకు ఫోన్ చేస్తున్నాను సార్. అదే ఖుషితో ఆ మైండ్లో వేసుకొని, ఎస్ మా అప్లైన్ చెప్పారు ఈ బిజినెస్లో నో అనేది వస్తుంది అంటే నెక్స్ట్ ఎస్ అనే వర్డ్ నాకు దగ్గర వస్తుందంట అని దాన్ని బ్లైండ్గా నో అనే మాట వచ్చినప్పుడు, మా అప్లైన్ చెప్పారు నో అనే మాట వస్తే నాకు ఎస్ అనే మాట, ఎస్ అనే వ్యక్తులు అతి దగ్గరగా సిక్తారు అని అనుకునే ఆ టైంలో ఎవరు అనుకుంటారో, ఒక సత్యం సార్, తెలుసుకో తెలియకో వాళ్ళు ఆ టైంలో అలా అనుకుంటారు కదా, అది పైనుండే పర్సన్ను బిర్న అతని మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే పర్సన్ని బిర్న్ కనెక్ట్ చేస్తాడంట సార్, ఫాస్ట్గా కనెక్ట్ చేస్తాడంట సార్. అందువల్ల డబ్బున్నే వాళ్ళు ఇంకా డబ్బు సంపాదిస్తారు. సీక్రెట్ ఏమిటి తెలుసా? ఇది డబ్బున్నే వాళ్ళకి డబ్బు ఇంకా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం మనకి డబ్బు వస్తుంది అని, వేరే వాళ్ళకి నమ్మకం మనకి డబ్బు రాదు అని. ఇంతే కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సింపుల్ సార్. ఆ ఫీల్డ్లో ఎఫర్ట్ వేసేటప్పుడు మనకి ప్లానింగ్స్ ఉండాలి. ఎస్ నేను రేపు ఎవరెవరిని మీట్ చేయాలి, ఎంతెంత ఫీల్డ్ వరకు ప్లాన్ చేసుకోవాలి అనే ప్లానింగ్ ఉంటే, ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తే, మన టైమింగ్స్ ప్రకారం ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం 10 అవర్స్ వర్క్ని 8 అవర్స్కి మనం స్మార్ట్గా బ్యాలెన్స్ చేయొచ్చు. ఆ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఈ బేసిక్ ఉన్న మీ స్టేజ్లో ఒక మాట గుర్తుంచుకోండి, 5%, 8%, 11%, 14%, 17% అండ్ డైరెక్టర్ ఆల్సో సక్సెస్ ఎప్పుడు మీకు వస్తాయంటే, మిమ్మల్ని టెస్ట్ చెయ్యక మీకు నో అనే వర్డ్ రాక, రిజెక్షన్ అనే పదం రాక మీరు ఎస్ అనే వర్డ్ని తీసుకోలేరు. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాకి మీరు రెడీ కాండి. ఫీల్డ్లో పోయినప్పుడు ఎప్పుడే కానీ ఫీల్డ్లో పోయినప్పుడు ఎస్ మీకు అలాంటి ఛాలెంజ్ వస్తే
మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫీల్ చేసుకోండి. ఎందుకంటే ఈ పొద్దు నా పని నేను పూర్తి చేస్తున్నాను అని వాళ్ళకి చెప్పండి. మీ పని ఏంటి? ఒక స్టేట్మెంట్. ఇదే స్టేట్మెంట్ని బైబిల్లో చెప్తారు, ఖురాన్లో చెప్తారు, డిఫరెంట్గా చెప్తారు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే కర్మణ్యేవాధికారాస్తు మా ఫలేషు కదాచన అనేసి. కర్తవ్యంని నీ చెయ్యి, ఫలా ప్రతిఫలాన్ని నాకు వదిలేయి అని వాళ్ళు చెప్తారు. అలాగే ఈ 3-4 ధర్మంలోనూ ఏ సేమ్ స్టేట్మెంట్ డిఫరెంట్ యాంగిల్తో చెప్తారు. ఆ స్టేట్మెంట్ దానికి రీజన్ ఒకటే, ఆ స్టేట్మెంట్కి అర్థం ఒకటే. పనిని నువ్వు చెయ్యి, రిజల్ట్ని నాకు వదిలే అని చెప్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అలాగే సార్, కొన్ని ఏండ్ల క్రితం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నా జీవితం మారిపోతుంది. నా జీవితంలో నేను ఏదైతే అనుకున్నానో అదంతా నాకు దొరుకుద్ది అని బ్లైండ్గా ఎఫర్ట్ వేస్తూ ఈ రోజులే నెక్స్ట్ రోజు, ఈ రోజులే మరొక రోజు ఒక మంచి జీవితం మనకి దొరుకుద్ది అనే ఒక నమ్మకంతో ఈ బిజినెస్లో వెళ్ళిపోయాము. ఆ నమ్మకమే ఈ పొద్దు ఈ బిజినెస్లో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే టైటిల్ ఇచ్చింది. సింపుల్. ఈ బిజినెస్లో నేను యాక్షన్ వేసేటప్పుడు ఒక అద్భుతమైన స్టోరీ. ఒక చిన్న బిజినెస్ మ్యాన్ నాన్న కొడుకు 9వ క్లాస్ చదివి 10వ క్లాస్కి ఎంట్రీ ఇచ్చాడు. నాన్న బిజినెస్ యాటిట్యూడ్ని చూస్తూ ఆ రజాలో, లీవ్లో, హాలిడేస్లో నాన్నని డీప్గా గమనిస్తూ నాన్నకి ఒక క్వశ్చన్ అడిగాడు. నాన్న, నేను బిజినెస్ చేయాలి అనుకున్నాను నాన్న, నాకు ఏదైనా ఒక బిజినెస్ నువ్వు స్టార్ట్ చేపించు, నాకు ఒక బిజినెస్ని అప్పగించు, నేను ఆ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది, నేను బిజినెస్ చేస్తాను నాన్న అని నాన్నని కొడుకు అడుగుతాడు. అప్పుడు కొడుకుని చూసి ఈ ఏజ్లో నేను బిజినెస్ చేస్తాను అనే ఒక థాట్ వచ్చింది కదా, వాళ్ళ పాజిటివ్గా ఉన్న నాన్న సబాష్, వెరీ గుడ్, రేపటి నుంచి నీ స్కూల్ స్టార్ట్ అవుతా ఉంది, నువ్వు స్కూల్కి పోయిసిరా, నువ్వు స్కూల్కి పోయి వచ్చిన వెంటనే నీకు ఒక బిజినెస్ని నేను రెడీ చేస్తాను, ఆ బిజినెస్ని నువ్వు రేపు నుంచి స్టార్ట్ చేయి అని చెప్పి ఆపద్దు భోంచేసి పనుకుంటారు. రేపు తెల్లారుతా ఆ జాన్ అనే ఒక కుర్రాడు ఖుషిగా లేస్తాడు, ఖుషిగా స్కూల్కి పోతాడు, స్కూల్ నుంచి మళ్ళీ వాపస్ వస్తాడు. మళ్ళీ వాపస్ వచ్చినప్పుడు స్కూల్లోనే చెప్తాడు, ఈ పొద్దు మా నాన్న నాకు ఒక కొత్త బిజినెస్ని రెడీ చేస్తుంటారు, నేను స్కూల్ నుంచి పోగానే ఆ బిజినెస్ని నేను స్టార్ట్ చేస్తాను విత్ అవర్ ఎడ్యుకేషన్, నా ఎడ్యుకేషన్తో పాటు ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తానని చెప్తారు. ఖుషిగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి నాన్నని కలుస్తాడు. నాన్న 8 బైబిల్ని అతని చేతిలో పెడతాడు. 8 బైబిల్ని అతని చేతిలో పెట్టి, చూడు, ఈ బైబిల్ని ఒక్క బైబిల్ని నువ్వు అమ్మితే $1 నీకు ఇస్తాను, ఇలాగే 8 బైబిల్ని నువ్వు అమ్మితే నీకు $8 నీకు ఇస్తాను అని చెప్పి ఆ బిజినెస్ ఈ బిజినెస్సే నువ్వు బైబిల్ అమ్మే బిజినెస్ అనేసి చెప్తాడు. వాడు కుర్రాడు అంతేనా అని ఖుషిగా 8 బైబిల్ని తీసుకొని వాళ్ళ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పోయి ఒక్క డోర్ నాక్ చేస్తాడు. ఒక్క డోర్ నాక్ చేయగానే డోర్ తీసి ఫస్ట్ పర్సన్ ఏమంటాడంటే, చదివే ఏజ్లో ఏంట్రా బైబిల్ అమ్ముతున్నావు, పాపా నీ పని చూడు అని ఒకరు చెప్తారు. ఇంకొకరు డోర్ తీయకనే కిటికీలా చూసి, ఎవరో సేల్స్మెనా, జాగాలే, పో 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 ముందుకి ఎవరులే అని ఒకరు చెప్తారు. ఇంకొకరు కుక్కని విడుస్తారు సేల్స్మెన్ని పరిగెత్తడానికి. మరొకరు ఇంకొకంటారు నో 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 అని. 8 ఇంటికి పోతాడు, 9 ఇంటికి పోతాడు, 10 ఇంటికి పోయి ఆ 10వ ఇల్లు ఓపెన్ అయిన వాళ్ళు నోటు కొట్టినట్లు అతను చిన్నోడిని కుర్రాడిని తిట్టి, నీకేంట్రా ఈ ఏజ్లో చదువుకుండా ఆట ఇట ఊట స్బూస్ అని తిట్టిన వెంటనే
ఆ మాటలంతా విని ఆ కుర్రాడు 11వ ఇంటికి పోయే ప్రయత్నమే చేసేలే వాపస్ రిటర్న్ అయ్యి, ఇలాంటి నెగటివ్ జనాల్లో మా నాన్న ఎలా బిజినెస్ చేస్తున్నాడు, ఇలాంటి నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న జనాలతో మధ్యంలో మా నాన్న ఎలాగ బిజినెస్ చేస్తున్నాడు అని చాలా ఏడ్చుకుంటూ ఇంటికొచ్చి బైబిల్ని ఒక చోట్ల పెట్టేసి రూముకి పోయి గదిని వేసుకొని జోరుగా ఏడుస్తూ ఉంటాడు. నాన్న చెప్పిన బిజినెస్ నేను చేసే కవులేదే అనేసి వాడు వచ్చి ఇంట్లో గది వాకులు వేసుకొని జోరుగా ఏడ్చేదాన్ని చూసి వాళ్ళమ్మ, జాన్ ఏమైంది డోర్ తీ అంటే వాళ్ళమ్మ వాళ్ళ కొడుకు ఏడ్చేది నిలిపెళ్ళే డోరు తీసేలే కొనాకి ఏడ్చి సుస్తై పడుకొనేస్తాడు. కొనాకి ఆఫ్టర్ నైట్ వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న క్యూరియాసిటీ, నా కొడుకు బిజినెస్ ఏమైంది అని రాగానే వాళ్ళ అమ్మని అడుగుతారు, వాళ్ళ వైఫ్ని అడుగుతారు. వచ్చాడు, బైబిల్ని ఆడ పెట్టాడు, రూమ్ని జోరుగా డోర్ వేసుకొని జోరుగా ఏడుస్తూ వాకిలు తీరా అంటే తీయలే, ఏమని మీరే అడగండి అని చెప్తాడు. అగైన్ నాన్న పోయి, జాన్ నేను మీ నాన్న వచ్చి నన్ను తీ అంటే అప్పుడు తీస్తాడు. తీసి, కాదు నాన్న మొదలునో ఇంటికి పోతుంది నో అని చెప్పారు. 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, ఒక్కరైనా నన్ను ఓకే నో ప్రాబ్లం రా నీతో తెలుసుకుంటాం ఏం తెచ్చావు అనే ఒక పేషెన్సు లేదు కదా నాన్న. ఒక్కొక్కరు ఇలా మాట్లాడారు, నాకు చాలా బేజారయ్యా, ఈ బిజినెస్లో నేను డెవలప్ కాలేను, ఈ బిజినెస్లో కుదరదు అని నాకు చాలా బేజారైంది అని చెప్పేటప్పుడు వాళ్ళ నాన్న, నేనేదో అనుకున్నాను మీ అమ్మ మాట విని, ఇంతేనా అని అన్నారు. ఏమ్మా నాన్న ఇంత పెద్ద నెగటివ్ని ఇంతేనా అంటున్నారు? ఒక పని చేయి జాన్, రేపటి నుంచి ఈ బైబిల్ని నువ్వెంత ఇల్లు పాస్ చేసావో అక్కడి నుంచి కంటిన్యూ చేయి, 11వ ఇల్లు నుంచి కంటిన్యూ చేయి. ఒక ఇంటికి పో, వాళ్ళ ఇల్లు నాక్ చేయి, వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా, వాళ్ళు నీ మాట వినకపోయినా, వాళ్ళు నిన్ను తిరస్కరించినా పర్వాలే, ఒక్కరిని నువ్వు మీట్ చేస్తే నీకు $1 ఇస్తాను. వాళ్ళు ఈ బైబిల్ తీసుకోక పోని, ఒక్క ఇల్లు పోతే చాలు, ఒక్క ఇల్లుని నువ్వు కన్సల్ట్ చేస్తే చాలు, నీకు $1 ఇస్తాను అని చెప్పినారు. అవునా, వాళ్ళు కొనలేదంటే నువ్వు $1 ఇస్తావా అని ఖుషిగా చెప్పాడు. ఎస్, అయితే ఒక్క రోజుకి 30 ఇల్లుని నువ్వు కన్సల్ట్ చేయాలి, 30 ఇల్లుని నువ్వు మీట్ చేయాలి, 30 పర్సన్స్ని ఫ్యామిలీ నువ్వు మీట్ చేయాలని ఒక ఒప్పందం అవుతుంది. ఆ ఒప్పందం ప్రకారం నెక్స్ట్ డే 11వ ఇల్లు నుంచి స్టార్ట్ చేస్తాడు. 11వ ఇల్లు వైట్, అగైన్ సేమ్ 12వ ఇల్లు, 13వ ఇల్లు, 14వ ఇల్లు, 15వ ఇల్లు, 16వ ఇల్లు, 20వ ఇల్లు, 25వ ఇల్లు. అందరూ ఏయ్ నో పో 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 అంటా ఉంటే ఒక్కో గిల్లుకు పోయి ఎస్ నాకిప్పుడు $1 వచ్చే అని ఖుషీగా జనాలు నో అంటేను, కుక్క విడిస్తేను, ఏయ్ పో 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 అంటేను, ఒక్కరిని మీట్ చేస్తే చాలు, వాళ్ళ ఇల్లు నంబరు వాళ్ళ ఇంటి నంబర్ని రాసుకొని ఖుషీగా పోతూ ఉంటాడు. ఆ పొద్దు 11th ఇల్లు నుంచి స్టార్ట్ చేసి 28th డోర్ని నాక్ చేస్తాడు. ఆ 28th డోర్ ఓపెన్ చేసేదే ఒక ఫాదర్. ఆ ఫాదర్ ఓపెన్ చేయగానే ఈ కుర్రాడు ఇలా బైబిల్ అమ్మకి వచ్చాను అని చెప్పేటప్పుడే ఆ ఫాదర్ దాన్ని వెల్కమ్ చేసుకొని, రాయడా ఈ ఏజ్లో బైబిల్ని అమ్ముతున్నావా, రియలీ గ్రేట్, ఎన్ని బైబిల్ ఉంది నీ దగ్గర అని అడిగితే 8 బైబిల్ ఉంది అంటాడు. ఆ 8 బైబిల్ మళ్ళీ నాకు ఇంకొక 20 బైబిల్ కావాలా అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు ఆ కుర్రాడికి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుస్తాయి. ఈ బిజినెస్లో మనం అనుకోనంత
మనం ఎంత అనుకుంటామో ఆ బౌండరీలోనే సక్సెస్ ఉండదు. మనం ఆ బౌండరీ దాటి వెళితే 28% సక్సెస్ ఉందా, 50% సక్సెస్ ఉందా, 70% సక్సెస్ ఉందా, 199th సక్సెస్ ఉందా తెలీదు. అందువల్ల మా నాన్న ఒక్కొక్కరిని నువ్వు కలువు అని చెప్పింది అనే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అప్పుడు ఆ కుర్రానికి అర్థమవుతుంది. అప్పుడు ఆ బైబిల్ని అమ్మి వాపస్ ఇంటికి వచ్చేటప్పుడు మై డాడ్ ఈస్ గ్రేట్ అనుకుంటాడు. అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీకు ఒక స్టెప్ ఉంటుంది. 7 స్టెప్ ఆఫ్ సక్సెస్లో ఫస్ట్ స్టెప్ ఇస్, సెకండ్, థర్డ్ ఆ మేకే లిస్ట్లో మీ కర్తవ్యం ఏంటి? మీకు ఎవరెవరైతే గుర్తు పరిచయాలు ఉన్నారో వాళ్ళని లిస్ట్ చేసుకునేది మీ కర్తవ్యం. అవునా కాదా? వాళ్ళందరూ జాయిన్ అవ్వనే కావాలనా? వాళ్ళందరూ మీ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అయ్యే కావాలనా? లేదు కదా? ఎస్ ఆర్ నో? ఒక్క మాట గుర్తుంచుకోండి సార్, మీ మేకే లిస్ట్లో ఉండే వాళ్ళందరూ మన బిజినెస్ లోపల వచ్చేస్తే మన వేరే పనిని చేసేవాళ్ళు ఎవరు సార్? అవునా కాదా? ఎస్ ఆర్ నో? సార్ ఇంకా డైరెక్ట్గా చెప్పమనండి అంటే నేను చెప్తాను. చెప్పచ్చా? మనం చెప్పే వాళ్ళంతా ఈ బిజినెస్కి మనతో పాటు వచ్చేస్తే మనం ఫారెన్ ట్రిప్కి పోయేటప్పుడు మనల్ని చూసి అబ్బా బాబా ఎట్టున్నాడు ఎట్ట అయిపోయాడు రా అని నోటి మీద చేయి పెట్టుకునే వాళ్ళు ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? మనం ఏమైనా ఈ బిజినెస్లో డెవలప్ అయ్యి ఇల్లు కడతాము అంటే ఆ ఇల్లు కట్టేకి జనాలు కావాలి కదా. మనం కార్ తీసుకుంటే ఆ కార్ని తయారిచ్చేదానికి కొన్ని మందిలు కావాలి కదా. ఎస్ ఆర్ నో? మన ఇల్లు కడతామంటే ఆ ఇల్లుని డిజైన్ చేసేకి కొంతమంది ఇంజనీర్స్ కావాలా కదా. ఎస్ ఆర్ నో? నా ప్రకారము మనకంతా ఎవరెవరు నో అంటారో వాళ్ళంతా దీనికి ఉపయోగపడతారో అని నేను చెప్తాను సార్. మన వేరే ఆవశ్యకతలకి యూజ్ అవుతారో అని.